వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం అడుగుదాం. తండ్రి అనే దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, అయోగ్యురాలను ప్రభువా, ఎన్నికలేనటువంటి దానిని నాయన, అజ్ఞానులు ప్రభువా తండ్రి నాయన, నాకు ఆ యొక్క జ్ఞానముతో నీ యొక్క సహాయం దయచేయమని అడుగుచున్నా నాయన. ఈ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడితే మాకు మేలు గనక నాయన, నన్ను మరుగు చేసుకో, నా మాటలను మరుగు చేసుకో, నా తలంపులను మరుగు చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా సమయంలో మాతో అందరితో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. వాక్య ప్రకారం ఏమని రాయబడి ఉన్నది? దేవునికి ఇష్టమైంది, దేవునికి ఎక్కువగా ఇష్టమైనది ఏంటంటే వాక్య ప్రకారం చెప్తున్నాను. హెబ్రీలు రాసినటువంటి పత్రికలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అసాధ్యం అంటే మీరు ఆలోచించండి, ఆ మాటను బాగా ఆలోచించండి. అసాధ్యం అంటే దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుకుంటున్నాడు? విశ్వాసమే కోరుకుంటున్నాడు. అంతేకాదు, నీతిమంతులుగా మనం అందరం ఉన్నాం, నీతిమంతులుగా బ్రతకాలను కూడా మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన సాక్షి మనల్ని గద్దిస్తూ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనం చేసినా మళ్ళీ సరి చేసుకుని ప్రభు యొద్ద మనం క్షమాపణ అడిగి మరలా మనము ఆ యొక్క నీతి మార్గంలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే హబక్కూకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమనగా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. మనం అందరం నీతిమంతులుగా మరి పిలువబడాలని అంటే మనం దేనితో బ్రతకాలటండి? విశ్వాసముతో బ్రతకాలి. దేని యందు విశ్వాసం మనం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అయితే విశ్వాసము దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నాడు. లేదంటే విశ్వాసము ద్వారానే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు మనలను ఖచ్చితంగా. అది మాత్రం విశ్వాస పరీక్ష మనకు చాలా ఉంటుంది. ఎందుకనగా చాలా చోట్ల విశ్వాసము గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, విశ్వాసము లేని మూర్ఖ తరములారా అని అంటాడు దేవుడు. అంటే తరాన్నే దేవుడు వాక్యము ద్వారా లేదంటే ఆయన అభిప్రాయాన్ని ఆ విధముగా తెలియజేస్తున్నాడు. తర్వాత అల్ప విశ్వాసుల గురించి కూడా దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అల్ప విశ్వాస శిష్యులతో ఏమన్నారు? అల్ప విశ్వాసులారు. ఎందుకనగా అల్ప విశ్వాసం కూడా పనిచేయదు. ఎప్పుడోసారి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అంటే పగిలిపోవడం అంటే గాజు గ్లాసు ఏమంటారు? అల్పం కదా. చిన్నపిల్లవాళ్ళు ఎప్పుడన్నా గాజు గ్లాసులు పట్టుకుంటే పరిగెట్టుకుంటే వెళ్ళి మనం ఏం చేస్తాం? వాళ్ళ చేతిలోంచి అది లాక్కుంటాం. ఎందుకు? వాళ్ళేమో అదే కావాలని మారం చేస్తారు. అప్పుడు అది లాగేసి మళ్ళీ ఒక స్టీల్ గ్లాసు ఆ యొక్క చేతిలో, పిల్లవాడి చేతిలో కానీ పిల్ల చేతిలో కానీ మనం పెడతాం. ఎందుకంటే అది ఒకవేళ పడినా ఏమవుదని, ఇదేంటి ఇది అల్పంగా ఉన్నదని. అయితే చూడండి దేవుని బిడ్డారా, అల్పమైన విశ్వాసమును కూడా దేవుడు మెచ్చడు. మనలో విశ్వాసము పరిపూర్ణముగా ఉండాలి. అయితే నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఒక్క విశ్వాసం ఉంటే సరిపోద్దా? అంటే మన జీవితంలో కార్యాలు చేయాలని మనం అందరం కోరుకుంటున్నాం. నేను కోరుకుంటున్నాను, మీరందరూ కూడా కోరుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, కొంతమందికి జటిలమైన పరిస్థితులు ఉన్నాయి, కొంతమందికి బాధతో కూడినటువంటి చిక్కుముడులతో కూడినటువంటి సమస్యలు మరి వారి యొక్క జీవితాల్లో ఉన్నాయి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు మనకు ఉంటూ ఉన్నప్పుడు మనకి ఆ కార్యాలు జరగాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎప్పుడు కూడా మనం అదే అడుగుతాం దేవుడిని, ప్రభువా నాకు ఈ కార్యం చెయ్యి, ప్రభువా నన్ను ఈ విధముగా మరి నన్ను రక్షించు, లేదంటే నాకు ఇది కావాలి ప్రభువా, నా యొక్క బిడ్డలు మారాలి ప్రభువా, నా తండ్రి మారాలయ్యా, లేదంటే నా భార్య మారాలి ప్రభువా. మరి ఈ విధమైనటువంటి ప్రార్థనలు మనం చాలా చేస్తూ ఉంటాం. అయితే విశ్వాసం ఒక్కటే సరిపోతుందా? విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు. మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాట. ఎందుకంటే విశ్వాసం గురించి దేవుడు పదే పదే మీరు విశ్వాసం కలిగి ఉండండి. అబ్రహాము విశ్వాసముకు తండ్రి అని పిలువబడ్డాడు, విశ్వాసముతోనే ముందుకు వెళ్ళాడు. మన పితరులైనటువంటి వారు కేవలము దేవుని మీద విశ్వాసం ఉంచేవారు, అద్భుతాలు చేయగలిగారు. అవన్నీ కూడా అయిన తర్వాత యాకోబు పత్రికలో ఉన్నటువంటి మాటలు మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి. ఏమనగా, విశ్వాసము ఒక్కటే ఉంటే సరిపోదు.
దాంతోపాటు ఏం ఉండాలండి? క్రియ ఉండాలి, ఖచ్చితం. అది ఉట్టి విశ్వాసం ఉంటే సరిపోదు. యాకోబు భక్తుడు స్పష్టముగా తెలియజేసినటువంటి మాటను వివరణిస్తూ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చూసారండి ఎంత ఆశ్చర్యం కలిగించే మాట. ఎప్పుడు మనం ఏంటంటే విశ్వాసం ఉంటే చాలు, విశ్వాసము నాకు నిండుగా ఉన్నది, దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, ఆయనే నమ్ముకున్నాను, భారం అంతా ఆయన మీద వేసాను అనేటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నామేమో. ఒకవేళ గమనించుకోండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది యాకోబు పత్రిక ద్వారా అంటే, నేను రాత్రి కూడా ధ్యానం చేస్తూ నేను అనుకుంటున్నాను, ప్రభువు ఆదికాండము నుంచి అంచెలంచెలుగా తన బిడలను ఎక్కడికి తీసుకుని వెళుతున్నాడో గమనించండి. ఇక్కడ విశ్వాసముతో పాటు క్రియ ఖచ్చితంగా ఉండాలని యాకోబు పత్రిక ద్వారా చెప్తూ ఉన్నారు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా కలదని తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? చూసారండి, చూడండి, మన భక్తిని మార్చాలి. మన యొక్క దేవునిని సేవించే విధానము, దేవునిని ప్రార్థించే విధానము, దేవునిని వేడుకునే విధానము, మన యొక్క క్రియ ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో మనం మార్చాలి. అలా ఉంటే ఏం లాభం? విశ్వాసము కలదని, ఒకవేళ కొండని పిండి చేసేటువంటి విశ్వాసం మనకు ఉండుండొచ్చు, కానీ ఆ క్రియ లేకపోతే ఏం లాభం అంటున్నాడు ఇక్కడ. అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా అనే ప్రశ్న మనకే వేస్తూ ఉన్నాడు. తర్వాత కూడా ఇంకొక వచనం కూడా మనం ఒక్కసారి చూద్దాం. అదే అధ్యాయం 2:17. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. బలమైన విశ్వాసం ఒకవేళ నీకు ఉన్నప్పటికీ కూడా అది క్రియ లేనిదైతే ఒంటిగా ఉంటుందంట. విశ్వాసం అంటే విశ్వాసం ఒంటిగా ఉండడానికి వీలు లేదు. దానితో పాటు విశ్వాసముతో పాటు ఏముండాలి? క్రియ ఉండాలి. మనము మన యొక్క జీవిత విధానములలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తాము, కానీ విశ్వాస విషయములలో ఆ క్రియ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనలో ఉన్నమేమో అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. కనుక చూడండి, ఇక్కడ ఒంటిదై విశ్వాసం ఏమవుతుందంటండి? ఒంటిదై మృతం అయిపోతుందంట. అంటే మృతం అయిపోయిందంటే ఏంటి? దాని వలన ఏమి ఉపయోగం లేదు. మన విశ్వాసముతో పాటు ఎప్పుడు క్రియ ఉండాలి. అదే విధముగా 20వ వచనం కూడా చూద్దాం ఒకసారి. వ్యర్థుడా క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన కోరుచున్నావా? విశ్వాసముతో పాటు క్రియ ఖచ్చితముగా ఉండాలి. క్రియ ఖచ్చితముగా ఉండాలి. అదే విధముగా మరి 26వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. చూసారండి, ఒక్క మాటలో తేల్చేశాడండి అధ్యాయము. అండ్ ఒక్క మాటతో తేల్చేశాడు. అదేమనగా, ప్రాణము లేని శరీరం ఎలాగో చచ్చిపోగానే ఏమంటారు? ఎలాంటి వాడైనా సరే తీసుకొచ్చారు అంటారు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? వాళ్ళల్లో ఏమి లేదు, జీవం లేదు, మృతమైపోతుంది. ఉట్టి విశ్వాసము, కొండలు పగిలించగలిగేటువంటి విశ్వాసము నీలో ఉన్నా, బలమైన విశ్వాసము నీలో ఉన్నా, గొప్ప విశ్వాసము నీలో ఉన్నా, శక్తిగల విశ్వాసము నీలో ఉన్నా, అది క్రియ లేకపోతే అది మృతం అవుతుంది. మృతము అవుతుంది. అదే చెప్తున్నది వాక్యం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మనం దేవుణ్ణి కోరుకుంటూ ఉంటున్నప్పుడు, దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నప్పుడు, దేవా నాకు ఇది కావాలని ఒకటి మనము అడుగుతూ ఉన్నప్పుడు, దేవుడి యొద్ద నుండి మనం ఆశిస్తూ ఉన్నప్పుడు ఒట్టి విశ్వాసమే కాక దానితో పాటు క్రియ కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రియ అంటే ఏంటండి? మనం ఏదైతే దేవుని యొద్ద నుండి కోరుకుంటున్నామో అది జరగాలని బలమైనటువంటి విశ్వాసం మనం ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించిన క్రియ జరిపించాలి. క్రియ దగ్గరే మనము అసలు విశ్వాసమే. చాలాసార్లు మనము బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మనకు విశ్వాసము సడలిపోద్ది, బలహీనమవుతుంది. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడే మరి ఆ విశ్వాసం ఇంకను మనం బలపరుచుకుని దానికి సంబంధించిన క్రియ జరగకపోతే శరీరము
ప్రాణం లేకపోతే ఎలా మృతమో అలాగే మనం కోరుకున్నది కూడా మనము పొందుకోలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. వాక్యం అదే కండి చెప్తుంది. చూడండి ఇక్కడ 22వ వచనం కూడా చూద్దామండి. విశ్వాసము కార్యసిద్ధి కలుగజేసే. విశ్వాసము అతని అంటే మగోడు అనుకోబాకండి, మామూలుగా అక్కడ రాశారు. మామూలుగా ఎవరైనా సరే విశ్వాసము వారి యొక్క క్రియలతో కూడి కార్యసిద్ధి కలగచేయునని క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. మనమందరం కూడా గ్రహించాలి. క్రియ అంటే ఏంటి, ఎలా చేస్తున్నాం మన క్రియలు? ఒకళ్ళ మీద ఆధారపడుతున్నాయా మన క్రియలు, లేదంటే మన స్వతహాగా చేస్తున్నామా? కార్యసిద్ధి అంటే మనం కోరుకున్నటువంటిది మనలో జరగాలన్నప్పుడు విశ్వాసముతో కూడినటువంటి క్రియ. కార్యసిద్ధి అంటే అది జరిగే ఎలాంటిదైనా, అది ఎలాంటిదో, ఎంత శక్తిమది, ఎంత జటిలమైనదో, ఎంత అసాధ్యమైనదో, అసలు మనుషులకు ఊహకు అందనిదైనా సరే దేవుడు చేసుకుంటాడు. అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన రెస్పాన్సిబిలిటీ. అది మనది కాదు. అది ఎంతైనా సరే. ఎందుకంటే ఎంత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడంటే చెప్పలేను నేను. అది దేవుడు చూసుకుంటాడు, ఆయన రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. అప్పుడు కార్యసిద్ధి జరుగుతుంది. అయితే విశ్వాసముతో కూడినటువంటి కార్యం ఏంటి చెప్పండి? అయితే చూడండి దేవుని బిడ్డలారా, క్రియ కలిగినటువంటి విశ్వాసం. పనివాడి గురించి వచ్చినప్పుడు ఆ శతాధిపతికి ఏమున్నది? ముందుగా ఏంటంటే తన యొక్క పనివాడు బాగవ్వాలని ఆశ ఉన్నది. ఆ తర్వాత ప్రభు చేస్తాడనేటువంటి విశ్వాసం ఉన్నది. ఉందా? క్రియ ఎలా చేశాడు? ఎవరన్నా పంపించాడా? లేకపోతే ఫోన్ చేశాడా? ఆ కాలంలో జరిగిన అద్భుతాలంటే మన జీవితంలో ఎందుకు జరగట్లేదంటే ఇదే కారణం. అతనే స్వయంగా వచ్చాడు, ప్రభు యొద్దకు వచ్చాడు స్వయముగా. ఇక్కడ ఆయనకు ఆశ ఉన్నది, విశ్వాసం ఉన్నది, క్రియ కూడా ఉన్నది. కార్యం జరగదా? రక్షింపనేరకుండానట్లు నా యొక్క హస్తములు కురచ కాలేదు. ఆయన చేతులు చిన్నగైపోలా. ఆ బలమైన హస్తము, ఆ హస్తము చాపి సృష్టిని, ఈ శక్తిగల సృష్టిని సృష్టించినటువంటి ఆ హస్తములో బలం తగ్గిపోలా, మహిమ తగ్గిపోలేదు, శక్తి తగ్గిపోలేదు. మహత్కార్యములు చేసేటువంటి ఆ అభయహస్తములో అలాగే ఉన్నది. అప్పటికి ఎప్పటికీ ఎన్నటికీ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. కానీ విశ్వాసులలో ఏమైపోయిందంటే కొదువైపోయింది. దేవుని మీద ప్రేమ తగ్గిపోయినది. దేవుని గురించి కష్టపడడం మానేశారు. విశ్వాసము క్రియలతో కూడింది. ఫస్ట్ ఏం చేసిందండి రక్తస్రావం కలిగిన స్త్రీ? ఆయన గురించి విన్నది. ఫస్ట్ కావాల్సింది అది, వినాలి ఆయన గురించి. దేవుని నామాన్ని మహిమపరుస్తాం, దేవుడు చేసిన కార్యములను సాక్ష్యం రూపంలో చెప్తాం, దేవుడు ఏం మాట్లాడతాడో. సేవకులు ఒక్కొక్క వాక్యం ప్రిపేర్ అవ్వాలంటే దానిలో పడుతున్న కష్టం మీకు తెలియదు. ఒక్కొక్క వాక్యం బయటకు రావాలంటే ఒక ప్రసవ వేదన ఉంటుంది. వాక్యములను వినాలి. కనుక ఆ స్త్రీ ఏం చేసిందంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు గురించి విన్నది. విన్న తర్వాత ఏమనుకుంది? వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టాలని ఎందుకు అనుకుంది? వస్త్రపు చెంగును ఎందుకు ముట్టుకోవాలనుకుందంటే, ఆ కాలములో రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎవరిని కూడా ముట్టుకోకూడదు. ఆ పరిస్థితులు ఉన్నాయి. మరి ఆయనను ముట్టుకుంటే ముట్టుకోవాలి, అప్పుడే నాకు స్వస్థత వస్తుంది. వస్త్రపు చెంగునన్న ముట్టుకుందామని ఆమె అనుకుంది. ఆ యొక్క నిర్ణయంలో ఏం కనపడుతుంది మనకి? విశ్వాసము కనపడుతూ ఉన్నది. నేను ఖచ్చితంగా ఆయన వస్త్రపు చెంగును, ఆయన నక్కర్లా, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా నేను స్వస్థపరుస్తానని అనుకుంది. తర్వాత ఏం చేసింది? క్రియ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, క్రియ చేసింది. అందుకనే బహుశా యాకోబు భక్తుడు ఈ యొక్క విషయాన్ని 2వ అధ్యాయములో స్పష్టముగా, అందుకనే చాలా పాయింట్లు విశ్వాసము క్రియ గురించి అన్ని పాయింట్లు అందుకనే రాసి ఉండుంటాడు. మీరు ఆ యాంగిల్లో చూడండి. దేవుడు చేసిన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యం వెనకాల క్రియ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వరకు చాలామంది ఏంటంటే విశ్వాసం ఉండే చాలు, విశ్వాసం ఉండే చాలు, విశ్వాసం ఉండే చాలు అనుకొని ఎగిరాం.
కానీ ఖచ్చితంగా క్రియ ఉండాలి, లేదంటే ఒంటిదై మృతమైపోద్దంట, చచ్చిపోద్ది అంతే. అది క్రియ ఉండాలి. ఇంకొకరు చెప్తారా? కానాను స్త్రీకి ఏమై వచ్చింది? కానాను స్త్రీ తన కుమార్తె దయ్యం బట్టి చావనై ఉన్నప్పుడు దూర ప్రాంతము నుండి, మనం దగ్గరే ఉంటాం, చాలా దూరం అండి వాళ్ళ యొక్క మందిరం అంటారు. మళ్ళీ వెళ్ళమంటే ఊర్లు ఎంత వెళ్తారో, ఎక్కడెక్కడికెక్కడికి కూడా తిరిగేస్తారు. మళ్ళీ ఇది మారి అది ట్రైన్ ఎక్కి బస్సు ఎక్కి వీలుంటే నడిసి ఎంత చక్కగా వెళ్తారో. అక్కడికి లేని దూరం మందిరాన్ని దగ్గర వచ్చేస్తుంది ద్వారా. చూడండి, నీ ప్రేమ నీ దేవుడి ఎడల ఎలా ఉన్నది అనేటువంటి బేరీజు నువ్వే వేసుకోవాలండి. చెప్పటం వరకే మా వంతు, నేనే కాదు ఏ సేవకులైనా. దేవుని బిడ్డలారా, మనం భక్తి చేయట్లో మనం ఎప్పుడు కూడా పరీక్షించుకుందాం. అది చాలా ఉత్తమము. మనం వేసుకునే బట్టలు కానీ, మనం వాడుతున్నటువంటి వస్తువులు కానీ, సెల్ ఫోన్లు కానీ ఎంత బాగా సరి చేసుకుంటున్నామండి. ఒక పూట సెల్ ఫోన్ పాడైతే ఉంటామండి. వాటన్నిటికంటే మించినది ఏంటంటే నా యొక్క భక్తి, నా యొక్క విశ్వాసము, దానితో పాటు నాకున్న క్రియ ఎలా ఉన్నది అని మనం బేరీజు వేసుకోవాలి. కానాను స్త్రీ కుమార్తె బాగవ్వాలని అనుకుంది, ఎక్కడో ఉన్నదండి, చాలా దూర ప్రాంతం నుండి వచ్చింది. నేను చాలా సెర్చ్ చేశాను, అది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది, కానీ నాకు ఐడెంట్ ఫైండ్. చాలా చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసి విశ్వాసము ఎంత మాట ప్రభు అన్నాడంటే, నీ విశ్వాసము ఏమన్నాడండి? నీ విశ్వాసము గొప్పది. రక్తస్రావం కలిగిన స్త్రీతో కుమారి కుమారి అని రాయబడింది కానీ బట్ కుమారి కాదు అన్నది ప్రభు. మై డాటర్. ఎంత అద్భుతం అండి ఆ మాట. ఏ దేవుడు అనగలడండి మన ప్రభు తప్పించి మాటను? నా కూతురా, ఆ 12 సంవత్సరాల బాధ అంతా ఆ మాటతో ఎగిరిపోయి ఉంటుందండి ఆమెకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడన్నా మనం కనుగొనగలమా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే. ఎంత అద్భుతమైన మాట అండి. నీ విశ్వాసము గొప్పదని మా అన్న తర్వాత కూడా నీవు కోరుకున్నట్లే నీకు జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నో కోరుకుంటున్నాం ప్రభు యొద్ద నుండి, తప్పులేదు, కోరుకోవాలి. కోరుకోమన్నాడు దేవుడు, ఇస్తాడు. మనకి ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అసాధ్యమైనటువంటివి కూడా నీ వద్దకు తీసుకుని వచ్చి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే నీ యొక్క విశ్వాసములో ఆ క్రియ కూడా ఉండాలి. సిరోఫోనిక వంశస్థురాలు, ఆమె చాలా వంశము కలిగినటువంటిది, చాలా కాందాను కలిగినటువంటి స్త్రీ. ఆమె యొక్క పనివాడనో పనిదాననో లేదంటే వాళ్ళ తమ్ముడినో వాళ్ళ అన్నయ్యనో పంపించలా దేవుని వద్దకు. ఆమె స్వయంగా వచ్చింది. క్రియ. నాకు కార్యాలు జరగాలి, అవి ఈజీగా జరిగిపోవాలి అని అనుకోవడం చాలా తప్పు దేవుని బిడ్డలారా. ఈజీగా జరిగిపోవయ్యా. నీవు కార్యం చేయాలి, నువ్వు క్రియ చేయాలి. క్రియ అంటే ఏంటంటే నీవు మోకరించి ప్రార్థన చేయాలి, నీవు దానికి సంబంధించిన పనులు చేయాలి. క్రియ అంటే అదే. నువ్వు దానికి సంబంధించిన పనులు నువ్వు చేయాలి. ఏం చేయాలి దీంట్లో అనేటువంటి ఒక జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అని ప్రభువుని వేడుకోవాలి. నేను ఎలా చేయాలి నాయన, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి దీన్ని అనేటువంటి ఒక జ్ఞానం నాకు కావాలని ప్రభువును మనం వేడుకోవాలి. ఒక విషయం నేను చెప్పేసి, నేను మీ అందరూ చెప్పాను కదా, నేను కూడా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసము. దావీదు ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసమును కనపరిచాడండి. ఆ రకంగా మీరు చూస్తే ప్రతి దాంట్లో కూడా విశ్వాసముతో అక్కడ క్రియ కూడా కనపడుతున్నది. దేవుడు చేసిన ప్రతి అద్భుతములో కూడా అవి అంతకుముందు వ్రాయబడలేదు, కానీ చివరికి వస్తూ నేను అనుకోవడం ప్రభు అలా మెల్లమెల్లగా ఆత్మీయ స్థితిని అలా పెంచుకుంటూ ఒకవేళ మనకు నేర్పిస్తున్నాడేమో ఈ వాక్యాల ద్వారా. అందుకనే దాదాపు ఆఖరి పుస్తకములో వ్రాయబడినటువంటి, ఆఖరి పుస్తకాలలో యాకోబు ద్వారా ఈ యొక్క మాటను రాసి ఉన్నాడని నేను అనుకుంటాను. దావీదు చిన్నవాడు, గొలియాత్ అంటే ఎతికాడంట గంటలు. ఎక్కడ గంటలు అంటే మరి గంటలు కాదు, కానీ ఎతికాడంటే ఎక్కడ నాతో పొట్టాడేవాడు, ఏడు ఎక్కడ ఉన్నాడని. ఎందుకంటే ఆడు ఇంతే ఉన్నాడు, గొలియాత్ ఏమో అంత ఉన్నాడు. కానీ ఏమన్నాడు దావీదు? నేను పోట్లాడుతాను అన్నాడు.
అందరూ కూడా ఏమన్నారు? డిసప్పాయింట్ చేశారు. వాళ్ళు అట్లా అన్నారండి. అప్పటి నుంచి నా మనసు అయిపోయింది, నీరు గారిపోయాను. నీరు గారద్దు. మనం ఒకళ్ళ మాటల వలన మనం పడవలసిన పని లేదు. నేను ఎప్పుడు కూడా ఒకళ్ళ మాటలకు నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వనండి. అస్సలు బాధ ఉంటుంది, బాధపడతాను, డిసప్పాయింట్ అవుతాను, కానీ నేను అసలు ఎక్కడ కూడా నీరు కారను. నేను అందరూ తండ్రి, సహోదరులు, సవులు కూడా ఆఖరికి నీ వలన కాదు అని అన్నాడు. కానీ ఏమన్నాడు? నా వల్లనే అవుతుంది అన్నాడు. నేనే పోరాడుతాను అన్నాడు. ఎందుకంటే ఇది మిక్స్డ్ బ్యాగ్ అంటారు చూసారండి, మిక్స్డ్ బ్యాగ్ అనమాట. ఎందుకంటే అక్కడ పౌరుషం కూడా కనపడుతూ ఉన్నది దావీదుకి. జీవము గల దేవునిని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఆ మాటకి చచ్చిపోవాలి అసలు. అక్కడ గొలియాతో ఇంత ఎత్తువాడని, చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం ఏ విద్య, మల్లు యుద్ధంలో చేసినటువంటి వాడను ఇంత మాట అన్నాడు ఈ పొట్టోడు. నేను పోరాడతాను. విశ్వాసం, విశ్వాసం అనే రాయి 5 రాళ్ళు ఆ సంచిలో వేసుకున్నాడు. క్రియ. అసలు ఆ రాళ్లే లేకపోతే గొలియాతును గెలవగలిగేవాడా? పైనుంచి కింద వరకు మొత్తం కూడా ఒక్క ప్లేస్లో కూడా ఖాళీ లేదు ఏమన్నా చంపాలంటే. కానీ అక్కడ నుదురు కనపడతా ఉన్నది దావీదుకి ఖాళీగా. అందుకనే లోయలోనికి, నదీ ప్రాంతమునకు వెళ్ళి నున్నటి రాళ్లను, క్రియ, కర్ర పట్టుకున్నాడు, రాళ్లను ఏరాడు. క్రియ, విశ్వాసం, పౌరుషం. నేను పోట్లాడతాను, నేను గెలుస్తాను. ఎలాంటి ఆఫ్టర్ ఆల్ ఇతను ఎంత అని అన్నాడు, అంతే, తీసి పారేశాడు. క్రియ. అందుకనే మానవుడు బాహుడైన బలవంతుడైన గొలియాతుని ఓడించాడు. ఈ రోజున మనందరి జీవితాలలో ఆ గొలియాతు అంతటి బలమైనటువంటి ఒక సమస్యలు మనకు ఉన్నప్పటికీ కూడా, గొలియాత్ అంత బలమైనటువంటి కార్యాలు మన జీవితంలో కావాలని మనం ఒకవేళ కోరుకుంటున్నప్పుడు, అలాంటి బలమైనటువంటి కార్యములు ఆటంకం ఒకవేళ మనకు ఉన్నప్పటికీ కూడా, నేను ఇందాక చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ మాటను, ఎలాంటి శక్తిగల కార్యము అయినా చేయడానికి ఆయన సమర్థుడు, ఆయన చేస్తాడు. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాసము క్రియతో కూడినదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలేస్తుందని ఎవరన్నా బియ్యం తిన్నామండి? బియ్యానికి నీళ్లకు కలిపితే అన్నం ఎలా అవుతుందో అదే విధముగా కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. హల్లెలూయా. ముందుగా నువ్వు కోరుకోవాలి, నీకు ఆ డిజైర్ ఉండాలి. డిజైర్ మనకు చాలా ఉంది, నాలో ఉంది, మీలో ఉంది. చాలా డిజైర్స్ ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి. కావాలని కోరుకుంటున్నాం, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసాన్ని దినదినము పెంచుకుంటూ దానితో పాటు క్రియ కూడా ఉండాలి. ఖచ్చితం. అది క్రియ లేకుండా విశ్వాసం మృతమైపోతుంది అంటున్నాడు ఇక్కడ వాక్యములో. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసముతో పాటు క్రియ మనము కలిగి ఉండి ఎలాంటి కార్యము అయినా దేవుడు మనకు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. గనక మన దినదినము మన యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటూ దానితో పాటు క్రియ మనం జరిగిస్తూ, క్రియ అంటే ఏం చేయాల్సి వస్తుందండి? అది ఒకసారి మనం చర్చించుకొని ముగించుకుందాం. ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? ప్రభు యొద్దకు వచ్చారా లేదా? ప్రభు యొద్దకు వచ్చారు. క్రియ. చాలామంది ఏంటంటే సేవకులకు రెస్పాన్సిబిలిటీ వదిలేసేస్తారు, తగిన గాలిపటంలాగా. నేను ఎప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఎదగాలి. మీరు సొసైటీలోకి వెళుతూ ఉన్నప్పుడు మీరు ఒక సువార్తలాగా పనిచేయాలి. అటువంటి కార్యాలు మీరు చేయాలనంటే మీలో విశ్వాసము బలముగా ఉండాలి, దానితో పాటు క్రియ ఉండాలి. నేనేం చేయాలి? ఇంట్లో కూర్చొని ఆలోచించవద్దు దయచేసి. సాకులు అంతకంటే చెప్పొద్దండి. అందరికి ఉంటాయి సాకులు, చెప్పాలంటే బోల్డ్ ఉంటాయి. చిన్న చిన్న వాటిల్నే నువ్వు జయించకపోతే రేపు పెద్ద పెద్ద బ్యాటిల్స్ నువ్వు ఎలా జయిస్తావు? నిజంగా జెన్యూన్ వాటికైతే నేను కాదనను, కానీ చిన్న చిన్న వాటికే నువ్వు దేవుని విషయంలో ఆ క్రియలు జరగకుండా, ఆ క్రియలు చేయకుండా దేవుని యొద్ద నుండి మనం ఆశించడం కూడా తప్పే.
నర్సు ట్రైనింగ్ అవ్వకుండా నేను నర్సు జాబ్ ఎవరా అండి, నాకు పర్వాలేదండి, సెప్టిక్ అయితే అయింది, ఇంజక్షన్లు ఇచ్చి బాగా చేద్దరు కానీ మీరు ఎట్టగొట్ట పొడిచేస్తాలేండి అని అంటే ఎవరిని తీసుకుంటారండి? మనము కూడా అదే దేవుని బిడ్డలారా, క్రియ చేయండి, విశ్వాసంతో పాటు క్రియలు చేయండి. దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చేస్తాడు. కార్యసిద్ధి కలగచేసేటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయం మర్చిపోవద్దు. క్రియలు చేయట్లో ఎక్కడ కూడా వెనకాడద్దు, క్రియలు చేయట్లో ఎక్కడ కూడా మీరు బలహీనులవ్వద్దు, క్రియ చేయటంలో ఎక్కడో కూడా మీరు దానిలో విశ్రాంతి లాగా తీసుకునేటువంటి పరిస్థితులు రానివ్వద్దు. క్రియలు చేయండి, క్రియలు చేయండి, కార్యసిద్ధి ఖచ్చితంగా జరుగుద్ది. అటువంటి కృప దేవుడు వాక్యమున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న యెడల మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.